అండ్ అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఏంటి అంటే బుధవారం నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ పర్యటనకు వెళ్ళినప్పుడు ఏదైతే సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డట్టు ఒక వీడియో వచ్చింది. చూశారు కదా, ఆ విజువల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ వీడియో నిజమా కాదా అని చెప్పేసి వైసీపీ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమైతే చేస్తూ ఉందన్నమాట. ఎందుకు అంటే ఈ ఘటన జరిగి దాదాపు 5 రోజులు అవుతుంది. బుధవారం అవుతుంది ఈ ఘటన జరిగి. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే టీడీపీ వాళ్ళు రిలీజ్ చేసిన వరకు, అంటే రిలీజ్ చేసే టైం వరకు ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కడా కానరాల. మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచే ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పొద్దుటి నుంచే బాగా వైరల్ అవుతుంది. అయితే నిజంగా ఈ ఘటన జరిగి ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల పెద్ద మీడియా ఇదంతా ఉంటుంది. నిజంగా ఈ సంఘటన జరిగి ఉంటే అప్పుడే వాళ్ళు లైవ్ కవరేజ్ చేసేటోళ్ళు. దాదాపు 20-30 మంది ప్రజలు ఆయన తీసుకుపోయేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. అయితే నిజంగా జరిగితే ఇది మొన్ననే బయటపడాలి, బుధవారమే బయటపడాలి. కానీ దాదాపు 5 రోజుల తర్వాత బయటపడటం ఏంది అన్న అనుమానాలు అయితే వైసీపీ వ్యక్తం అయితే చేస్తుంది. అంటే ఈ వీడియో ఏమన్నా మార్ఫింగ్ చేసినారా, లేకపోతే ఏఐ ద్వారా క్రియేట్ చేసినారా అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజే ఎస్పీ గారు ఆ వ్యక్తికి, ఏదైతే చనిపోయిన సింగయ్య అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ఎలాంటి సంబంధం అని చెప్పేసి ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు. దాదాపు 5 రోజుల తర్వాత ఈ వీడియో వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఏఐ క్రియేట్ వీడియో అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనుమానాలు వ్యక్తమైతే చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్న ఇంకో విషయం ఏంటి అంటే నిజంగా ఆ రోజు సింగయ్య కారు కింద పడితే ముఖం మొత్తం, మనం ఆ వీడియో చూసినట్లయితే ముఖం మొత్తం రోడ్డు వైపు ఇట్లా మొత్తం ఉందన్నమాట. ముఖం మొత్తం ఇట్లా చెక్కుకుపోవాలి. అయినా కానీ ఆయన ముఖం చాలా క్లియర్గా ఉంది. బయట మనం తర్వాత ఆయన వీడియో చూసినట్లయితే, ఆయన చనిపోయినప్పుడు ఆయన ఫోటోలు అవన్నీ చూసినట్లయితే ముఖం చాలా క్లియర్గా ఉంది. ఇక్కడైతే ముఖం అంతా రోడ్డుకేసి రాక్కుపోయినట్లుందనమాట. అయితే ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఖచ్చితంగా ఏఐ క్రియేట్ వీడియో, దాదాపు 5 రోజుల తర్వాత బయటపట్టమైంది, ఇదంతా ఒక ప్లానింగ్లో భాగం అన్నట్లుగా వైసీపీ అయితే ఆరోపిస్తూ ఉంది. దీని మీద వైసీపీ స్పందన ఇలా ఉంది. కాకపోతే అటు టీడీపీ వాళ్ళు మాత్రం చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్ని బలి తీసుకుంటుండు అనే వాళ్ళు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ఏదేమైనా కానీ పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే ఆ రోజు సింగయ్య చనిపోయినప్పుడు ఆయన ఎక్కడో పొదల్లో పక్కన పడినట్టుంది, కానీ ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడినట్టుంది. అంటే ఆ రోజుకి ఈ రోజుకి మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. సంథింగ్ ఏదో అవుతుంది. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే ఆయన డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళటానికి ప్రయత్నాలు ఏమన్నా ఒక ఏఐ క్రియేట్ వీడియో చేశారా అన్న అనుమానాలు అయితే వాళ్ళైతే వ్యక్తమైతే చేస్తున్నారు. చూడాలి మరి ఫర్దర్గా ఈ కేసులో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి అనేది. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది రాజకీయ మలుపు అయితే తిరిగిందనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చూడాలి మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఎలా ఉంటుందనేది. ఇక్కడ మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ కేసు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తుంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియచ్చు. ఓకే మరి, థ్యాంక్ యూ.